మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మార్కెట్లో రీసెంట్గా ఒక ఫండ్ ఏదైతే ఉందో 352 టైమ్స్ 300 కన్నా ఎక్కువ రేట్లు పెరిగిందని తెలుస్తుంది అనమాట. ఆ ఫండ్ అలా పెరగడానికి గల కారణాలు అయి ఉండొచ్చు. ఇన్ ఫ్యూచర్ అలాంటి ఫండ్స్ ఉండే ఛాన్సెస్ కానీ ఉన్నాయంటారా? డెఫినెట్గా అండి. అండ్ మీరు మాట్లాడేది నిప్పాన్ వాళ్ళది నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అండి. ఇది మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనమాట. ఇది స్టార్ట్ అయింది October 95లో స్టార్ట్ చేశారు. అప్పట్లో 10 రూపీస్ ఎన్ఏవితో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈరోజు May 2 లైవ్ మార్కెట్లో ఈ కోట్ చేస్తుంది 3520 రూపీస్ కోట్ చేస్తుంది. ఇది 3500 ఎన్ఏవి అంతా 10 రూపాయలతో స్టార్ట్ అవుతాయి. అంటే 352 టైమ్స్ పెరిగింది అనమాట. ఇది అంటే ఆల్మోస్ట్ 6400% చెప్పాలంటే ఈ గ్రోత్ ఎంత అంటే 10 రూపాయలది కడితే 3520 రూపాయలు అంటే 6400% లేదా ఎవ్రీ ఇయర్ యావరేజ్ రిటర్న్స్ వచ్చింది 23% చొప్పున వస్తుంది. లాస్ట్ ఆల్మోస్ట్ 95 నుంచి ఇప్పుడు వరకు అనమాట. 95 నుంచి అంటే 28 ఇయర్స్ నుంచి వస్తుంది ఇది. అంటే చాలా మంది డౌట్ పడతారు అనమాట, ఇన్ని సంవత్సరాలు ఏముంటాయి మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లో, ఈ వాలటిలిటీకి ఆర్టీటీకి మొత్తం డౌన్ అవుతాయి, మ్యూచువల్ ఫండ్ ఫ్రాడ్స్ ఎక్కువ ఉంటాయి, ఎకానమీలో ఫ్రాడ్స్ ఎక్కువ ఉంటాయి, అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఇవన్నీ ఇలా డౌట్ పెట్టి చాలా మంది దూరంగా ఉంటారండి. అండ్ బిలో మీ ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద అండ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మీద అంటే పర్టికులర్గా ఈ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అయితే మొదటి నుంచి కూడా ఇదొక సంచలనం అనమాట. ఇది ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ క్రియేట్ చేసింది స్టాక్ మార్కెట్లో. పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మీద ఒక మంచి గుడ్ ఒపీనియన్ రావడానికి ఇది ఎంతో హెల్ప్ చేసింది అనమాట. ఇది ఫస్ట్ 100 రేట్లు పెరిగింది కూడా ఇది, తర్వాత 200, ఇప్పుడు 350, నెక్స్ట్ ఇంకొక 5-6 నెలల తర్వాత మళ్ళీ 400 టైమ్స్ 500 ఇలా చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. 23% చొప్పున గ్రో అవుతుందండి ఆల్ దీస్ 28 ఇయర్స్ నుంచి. ఎవరైతే జస్ట్ 500 పర్ మంత్ పెడితే మొత్తం ఇన్ని సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 1,70,000 అంతే. జస్ట్ 1,70,000. ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్ ప్రకారం అది 1,11,00,000 అండి. 1,11,00,000 అంటే మీరు పెట్టిన 1,70,000 కన్వర్టెడ్ ఇంటూ 1,11,00,000 రూపీస్ కన్వర్ట్ అవుతుంది జస్ట్ 500 పర్ మంత్. ఓకే, జనం ఏంటంటే చట్టాలు వేస్తూ ఉంటారు, అంత వస్తా ఇంత వస్తా ఇంత డూప్లికేట్ అవుతుంది, ఫ్యూచర్లో ఇంత వస్తా, ఏది గ్యారంటీ, ఎవరు ఇస్తారు అంటారు. ఎవరికి ఏం గ్యారంటీ ఇవ్వరండి. ఇక్కడ హిస్టారికల్ పర్ఫార్మెన్స్ బేస్గా తీసుకుని మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకని ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడే ఎక్కువ వెల్త్ క్రియేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని ముందు రోజులు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సే ఉందన్నమాట. అందుకని మనం ఇలాంటి వాటిని ఇన్స్పైర్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతకంత సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్లో దే కెన్ మేక్ ద మనీ అనమాట. ఇక్కడ మనం చూడాల్సింది 23 CAGR చొప్పున పెరుగుతుంది ప్రయాణం. అండ్ అబ్సల్యూట్ రిటర్న్స్ ప్రకారం చూసుకుంటే 6400% అబ్సల్యూట్ రిటర్న్స్ ప్రకారం వచ్చిందనమాట. అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇది. అండ్ డెఫినెట్గా ఇదేంటంటే మిగతా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట. ఓకే, సో మొత్తం మీద 352 టైమ్స్ మనం చేస్తాను. అండ్ ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఇప్పుడు కానీ దీన్ని కొనొచ్చా అని. అసెట్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అది 3,500 దాకా ఉందండి. అందుకని మీరు కనుక ఎస్ఐపి మంత్లీ 3,000 4,000 పెట్టారనుకోండి, మీకు ఒక యూనిటే వస్తుంటుంది. ఎన్ని యూనిట్లు వచ్చింది లెక్క అది ఇక్కడ మనం పెట్టిన తర్వాత ఆ అసెట్ ఎంత పెరిగింది లెక్క అనమాట. అందుకని కలిపేసుకుని పెట్టుకోవచ్చు ఇప్పుడు కూడా 23 CAGR రావాలంటే. బట్ ఇవాళ రేపట్లో క్వాంట్ మిడ్ క్యాప్ కేటగిరీలో క్వాంట్ ఒకటి, అండ్ మెనూ లైఫ్ ఒకటి, అండ్ మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఒకటి, ఇవి బాగా వచ్చేస్తున్నాయండి. సో టాప్ 5లో ఉన్న ఏ మిడ్ క్యాప్ ఫండ్ అయినా మనం తీసుకోవచ్చు. ఇలా ముఖ్యంగా క్వాంట్ అనేది వచ్చింది కాబట్టి మళ్ళీ క్వశ్చన్ వచ్చింది నాకు. క్వాంట్ స్మాల్ క్యాప్ అనేది మీరు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, అది కూడా దాని తగ్గట్టు అద్భుతాలు సృష్టిస్తూ వెళ్తుంది. మిడ్ క్యాప్ లో కూడా క్వాంట్ ఇదే రేంజ్ లో వెళ్తుంది అంటారు? ఎస్, మిడ్ క్యాప్ లో కానీ కదండి. క్వాంట్ లాస్ట్ 5 years నుంచి నువ్వు ఏ కేటగిరీని పెట్టండి, స్మాల్, మిడ్, ఫ్లెక్సీ, అబ్సల్యూట్ అన్నిట్లో అది నెంబర్ 1లో ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే మూమెంట్ అన్ని బేస్గా తీసుకుని ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్లో కోవిడ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అంత మూమెంట్ బాగా నడుస్తుంది, మార్కెట్ 1 రూట్లు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు అన్ని కేటగిరీలు నెంబర్ 1 అనమాట. యాక్చువల్గా మీరు కనుక ఎస్ఐపి లాస్ట్ 10 years నుంచి ఎస్ఐపి రిటర్న్స్లో హైయెస్ట్ రిటర్న్స్ వచ్చిందంటే క్వాంట్ స్మాల్ క్యాప్ అంటే 27% వచ్చింది లాస్ట్ 10 years నుంచి. అండ్ సెకండ్ మిడ్ క్యాప్ క్వాంట్ మిడ్ క్యాప్ 26% వచ్చింది. తర్వాత నిప్పాన్ స్మాల్ క్యాప్ 25% వచ్చింది. తర్వాత మళ్ళీ క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అది కూడా 24% చొప్పున వస్తుంది. అంటే నేను చెప్పే డేటా 1 year లేదా 5 years కాదు, 10 years యావరేజ్ మీద. అందుకని మీరు ఎస్ఐపి కనుక ఇన్వెస్ట్ చేద్దాము మార్కెట్లో అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా డెఫినెట్గా మీ దగ్గర ఒక క్వాంట్ ఏదో ఉండాలి.
అది స్మాల్ కావచ్చు, మిడ్ కావచ్చు, ఫ్లెక్సీ కావచ్చు, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఏదైనా కావచ్చు. ద క్వాంటిటీ వన్ ఆఫ్ ది లీడింగ్ ఫండ్ అనమాట. అండ్ కాకపోతే వాళ్ళు స్టార్ట్ చేసింది లాస్ట్ 10-12 years బ్యాక్. బట్ వీళ్ళు నిప్పాన్ వాళ్ళు ఒకప్పుడు ఇది రిలయన్స్ ఫండ్ లాగా ఉంది, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అనమాట ఇది. అందులో టెక్నికల్ పార్ట్నర్గా ఉండేవాళ్ళు నిప్పాన్ వాళ్ళు. తర్వాత రిలయన్స్ క్యాపిటల్లో దీన్ని అమ్మేసుకున్నారు. అమ్మేసినప్పుడు నిప్పాన్ వాళ్ళు తీసుకున్నారు అనమాట దీన్ని. సో మొత్తం మీద అయితే గత 28 years నుంచి ఒడిదొడులు తట్టుకొని మార్కెట్లో 23% రిటర్న్స్ జనరేట్ చేసేసి, అండ్ ఆల్మోస్ట్ 500 per month పెట్టిన వాళ్ళందరూ కూడా 1,11,00,000 సంపాదించింది. అంటే 95లో గిని ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక మెటాఫోర్ లాగా. 95లో ఆ టైంకి 1,00,000 రూపాయలు ఇందులో పెట్టినట్లయితే రైట్ ఈ రోజు ఎంత ఉండే ఛాన్స్ ఉందంటే? డెఫినెట్గా అండి 23 CAGR మనం లెక్కేసాం అనుకోండి, డెఫినెట్గా ఇట్ షుడ్ బి ఒక 100 crores దాటి ఉంటుంది. 100 కోట్లు 100 కోట్లు దాటి ఉంటుంది. చాలా మంది కాలేదు 100 కోట్లు అనేది ఎట్లా ఉంటుంది అనేది. అవును. సో అంటే రియాలిటీలో ఇది నిజంగా జరిగే పాసిబిలిటీ ఉన్నది మార్కెట్లో. అలాంటి మార్కెట్ గురించి ఒక ఐడియా ఇవ్వడం కోసం ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్, డెఫినెట్గా. సో 352 times పెరిగిన ఈ స్టాక్ గురించి ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా అండి. చాలా మంది అనుకుంటారు హిస్టరీ రిపీట్ అవుతుంది అనుకుంటారు, డౌట్ పడతారు. ఫ్యూచర్లో ఇంత పెరిగిద్దా, ఫాస్ట్లో పెరిగింది కదా అనుకుంటారు. ఇండియాలో ఈ 23% CAGR వచ్చే మ్యూచువల్ ఫండ్స్ 100లో ఉన్నాయండి. నేను చెప్పేది 1-2 కాదు, 100లో ఉన్నాయి. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ అంతే. దాన్ని మనం ఏం చేసే పని లేదు. మనం 10 days బ్యాక్ చూసుకుంటే మార్కెట్ రోజు పడతా ఉంది, అందరూ స్కేరీగా ఉన్నారు. 2 రోజుల నుంచి అందరూ హ్యాపీగా ఉన్నారు, వన్ రూట్లో పోతా ఉంటాయి. ఇవన్నీ ఎమోషన్స్ అండి. బేసికల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈ జర్నీ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది, బట్ ఓవరాల్గా పెరుగుతూనే ఉంటుంది. అందుకని గోల్స్ ఇంపార్టెంట్. మీకు మనీ ఎందుకు కావాలో క్లారిటీ ఉంటే సార్ మన గేమ్ ఆడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఉందనుకోండి, మ్యారేజ్ ఫస్ట్ గోల్, మ్యారేజ్ తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్, తర్వాత కిడ్స్ స్కూల్ ప్లానింగ్, తర్వాత కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్, తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్. వీటన్నిటిని ఏ గోల్ రీచ్ అవడానికి ఎంతెంత అమౌంట్ కావాలో ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచే మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, బ్యాచిలర్ దగ్గర నుంచే మనం బ్యాచిలర్ ఉన్నప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది. మార్కెట్ పడితే నాకెందుకు, పెరిగితే నాకెందుకు, నాకు గోల్ రీచ్ అవటం నాకు ఇంపార్టెంట్. అందుకని మార్కెట్ షార్ట్ టర్మ్లో వచ్చే ఆ డిస్టర్బెన్స్కి మనం డిస్టర్బ్ అవ్వం. అందుకని మీరు ఊహించండి, ఇప్పుడు ఈ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 23 yearsలో నిజంగా అప్ అండ్ డౌన్స్ ఏం జరగలేదంటే కంపెనీని అమ్మేశారు వేరే వాళ్ళకి. ఎంతమంది ఫండ్ మేనేజర్లు మారిపోయి ఉంటారు. ఎకానమీ ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్ అయి ఉంటుంది, ఎన్ని రిసెషన్ చూస్తుంటుంది అంటే ఇది 60-70 పడి ఉంటాయి ఆల్రెడీ 2-3 రౌండ్లు. కోవిడ్ ముందు, కోవిడ్ అప్పుడు, 2018 అమెరికన్ రిసెషన్ అప్పుడు, అంత ముందు 2008 అప్పుడు అన్ని చోట్ల చూస్తుంటుంది కదా. అందుకని ఎన్ని డిస్కౌంట్ అవుతూ ఉంటాయి మార్కెట్లో. దట్ మీన్స్ ఏంటంటే మంచి ఫండ్స్ ఎప్పుడు కూడా మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతున్నా సరే దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అంటే లాంగ్ టర్మ్లో గట్ ఫీలింగ్ తోటి మంచి ఫండ్లో పెడితే ఎంత వెల్త్ క్రియేట్ చేయొచ్చో ప్రాక్టికల్గా ప్రూవ్ చేసిన ఫండ్ అనమాట ఇది. అందుకని ఇది ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ అనమాట. ఓకే, సో మన యావరేజ్ మీద మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి మనం ఒక 20-25% ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ. చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ అనగానే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది, రెండోది ఈ స్మాల్ క్యాప్ అనగానే మళ్ళీ ఇంకా మోర్ నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. బట్ నువ్వు లాంగ్ టర్మ్ చూసుకుంటే కనుక అవి ఎక్కువ రిటర్న్స్ వస్తాయండి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మీరు కనుక కొంచెం అగ్రెసివ్గా ఉన్నారంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, కన్జర్వేటివ్గా ఉన్నారంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అలాంటి వాటిలో పెట్టుకోండి. ఓకే, సో అందుకని బేస్ ఆన్ ద పర్సనాలిటీ పెట్టి చూసుకోవచ్చు. ఏదైనా సరే సబ్జెక్టు పెంచుకోవడం ద్వారా మనం ఎక్కువ రిటర్న్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు. మనకేంటంటే ఎక్స్పీరియన్స్తో ఎప్పుడు మన ఓల్డ్ థాట్సే నిరంతరం రిపీట్ అవుతా ఉంది అనుకోండి, కొత్తగా ఏం జరగదు. ఎక్స్పీరియన్స్ వచ్చినంత మాత్రాన కొత్త థాట్ అప్లై చేసాం అనుకోండి, అప్పుడే నీకు కొత్త ప్రపంచం కనపడతా ఉంటుంది అనమాట. అందుకని మనం నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి, అంతే తప్ప ఎప్పుడు చేసే పని కాదనమాట. అందుకు కొత్త ఆలోచనలు నీకు రావాలంటే ఏదైనా కోర్సులు ఎన్రోల్ అవ్వటం, ఏదైనా ట్రైనింగ్ తీసుకోవటం, ఏదైనా కొత్త పుస్తకాలు చదవటం, ఏదైనా కొత్త విషయాలు వినటం, ఇలాంటివి చేయడం ద్వారా కొత్త థాట్ వచ్చేసి నీ ఎక్స్పీరియన్స్కి యాడ్ అయినప్పుడు మోర్ రిజల్ట్ వస్తాయి అనమాట. అప్పుడే కొత్త ఆలోచనలు వస్తుంటాయి మనకి. అందుకని ఎప్పుడు నెగిటివ్ అలా థింక్ చేసే బదులు 500తో 1000 రూపాయలతో స్టార్ట్ చేసామనుకోండి, మనకు 1 yearలోనే ప్రాక్టికల్గా అర్థమవుతుంది కదా. అర్థమైనప్పుడు కంఫర్ట్గా ఫీల్ అయినప్పుడు ఎక్కువ మనీ అలొకేట్ చేయండి, అది సింపుల్. అది అంతే తప్ప దూరంగా ఉండి మనం చేసేది ఏం లేదు. ఈ మోడర్న్ ఏజ్లో డిజిటల్ అసెట్స్కి దూరంగా ఉండి మనం వెల్త్ క్రియేట్ చేయలేము. అందుకని ట్రెడిషనల్ అసెట్సే ఇప్పుడు మోడర్న్ ఎక్స్పెండిచర్ సూట్ అవ్వండి. చాలా మంది ఇంకా ట్రెడిషనల్ అసెట్సే నిజమైన ఆస్తులు అనుకుంటున్నారు. బట్ మోడర్న్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెన్స్ ఎలా అమౌంట్ ఎలా జనరేట్ చేస్తారు? ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోవాలంటే నా దగ్గర ల్యాండ్ ఉంటేనే నేను ఒక ఎలిజిబుల్ పర్సన్ అని. బట్ ఆ ల్యాండ్ నుంచి ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది? క్యాష్ ఫ్లో అనేది కూడా క్యాష్ ఫ్లో లేకుండా అసెట్స్ కన్సిడర్ చేయరండి. అసెట్స్ చెప్పుకోవడానికి నాకు అన్ని లక్షలకు ఇన్ని లక్షల ఆస్తులు ఉంటాయి కదా, నాకు క్యాష్ ఫ్లో ఎంత ఉందో కావాలంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండదండి. డబ్బుల్ జనరేషన్ అనేది ఉండదు. ఉండనప్పుడు అది అసెట్ కన్సిడర్ చేయరు ఎక్కువ మంది. ఎందుకంటే నువ్వు
అమ్మదాన్ని. మీ తాతలు అమ్మలేదు, మీ నాన్న అమ్మలేదు, నువ్వు అమ్మనప్పుడు అది క్యాష్ ఫ్లో రాకుండా ఉన్నప్పుడు అసెట్స్ కానే కాదనమాట. అందుకని ఏంటంటే క్యాష్ ఫ్లో వచ్చేలా చూసుకోవటం బెటర్ అనమాట. అంటే ఫ్యూచర్లో ఎంతెంత ఇన్ఫ్లేషన్ రాబోతుందో దాని తగ్గట్టు ప్రిపేర్ అవ్వటానికి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఏదైనా కావచ్చు, మ్యూచువల్ ఫండ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే చిన్న అమౌంట్తో కూడా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అని ప్రాక్టికల్గా, ఇప్పుడు దాకా అందరూ లూజ్ కబుర్లు మాట్లాడతారు, బట్ ప్రాక్టికల్గా ప్రూవ్ చేసిన ఫండ్ ఇది. ఓకే, 23% తీస్తుంది చూడండి, 28 years తీస్తుంది అది. అంటే ప్రతి 500 పెట్టిన అందరూ కూడా 1,10,00,000 ఇచ్చింది. పెట్టిన అమౌంట్ జస్ట్ 1.7 lakh అండి అంతే. అందుకని ఎవరైనా మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ ఉన్నా, కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ కావాలన్నా ఇప్పటి నుంచే బింగ్ చేశారనుకోండి, తక్కువ అమౌంట్తో కూడా కోట్లలో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అని ప్రూవ్ చేస్తుంది అనమాట. అందుకని పేషెన్సీ ఉండాలి అండ్ ఆప్టిమిజం, ఫ్యూచర్లో లైఫ్ మీద హోప్స్ ఉండాలి. అండ్ ఎవ్రీ మంత్ ఎంతో కొంత సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా పోతుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లో డెఫినెట్గా వెల్త్ క్రియేట్ చేసుకోండి. ఇంత ఈజియెస్ట్గా బయట వేరే వాటిలో మనం మేనేజ్ చేయలేము, ఇన్వెస్ట్ చేయలేము. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అన్లిమిటెడ్ లిక్విడిటీ అండి, క్విక్గా అమ్ముకొని రావచ్చు మొత్తం డబ్బుల్ని, అంటే మార్కెట్లో రావడం ఈజీ. స్మార్ట్ ఫోన్ ఈ రోజుల్లో ఇంకా మ్యూచువల్ ఫండ్లో పెట్టకపోవడం అనేది వెరీ బ్యాడ్ థింగ్ అనమాట. అది బ్యాడ్ హ్యాబిట్ కింద లెక్క. ప్రతి ఒక్కళ్ళు పెట్టండి అండ్ మనీ మేక్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. మీరు చెప్పినట్టే సార్, ఈ ఏజ్లో ముఖ్యంగా ఇది నాలెడ్జ్ ఏజ్ అంటూ ఉన్నారు. ఆ నాలెడ్జ్ మీ ద్వారా మాకు దొరుకుతుంది అండ్ తప్పకుండా ఈ నాలెడ్జ్ని ఉపయోగించుకొని చాలామంది ఎవరైతే అసెట్స్ క్రియేట్ చేసుకోలేకున్నారో అసెట్స్ క్రియేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.